నమస్తే తెలంగాణ వెబ్సైట్లో పేపర్లో ఒక పెద్ద వార్త. ఏందా వార్త, ఎక్కడదా వార్త? ఒకసారి ఇదే. జీతాలు ఇవ్వని ఐటీ కంపెనీ ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో 2500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 1500 మంది ఉద్యోగులకు 3 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే కంపెనీ యాజమాన్యం వారిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో బాధితులు మంగళవారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించగా వారు ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అనంతరం ఉద్యోగులు రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇది వార్త నమస్తే తెలంగాణలో. ఈ వార్త చూస్తే సహజంగా మనకు ఏమనిపిస్తుంది? అరే అమ్మ నమస్తే తెలంగాణ ఏం రాసిందిరా భయ్, ఉద్యోగుల పక్షాలు ఉన్నది అని అనుకుంటాం కదా. కాదు, ఈ కంపెనీ ఎవరిదయా అనంటే కేటీ రామారావు ఫ్రెండు ఎవరు సత్యం రామలింగరాజు కొడుకుది ప్లస్ ఆయన కోడలిది ఈ కంపెనీ నడిపిస్తుంది వాళ్ళు. ఈ కంపెనీలో ఎవరిలో దిస్ కంపెనీ ఇస్ ఓన్డ్ అండ్ రన్ బై సత్యం రామలింగరాజు సన్ అండ్ కోడలు తేజరాజు. ద సన్ ఇస్ ద thickest friend of KTR. Tejaraju's Gaja Engineering is the biggest subcontractor of Mission Kakatiya and కాళేశ్వరంలో సబ్ గా ఉన్న బిగ్గెస్ట్ సబ్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి సత్యం రామలింగరాజు కొడుకుకు సంబంధించిన కంపెనీ సడన్ గా 2500 మంది ఉద్యోగస్తులను ఓవైపేమో అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరుగుతూ ఉంది. దాంట్లో హైదరాబాద్ను మొత్తం ఏఐ హబ్ గా మార్చాలనేటువంటి ఒక భారీ అంచనాలతో పోతున్నటువంటి క్రమంలో ఇటు సత్యం రామలింగరాజు కొడుకు కేటీ రామారావు దోస్తు ఐటీ కంపెనీ మూసేసి అసలు ఐటీకి స్కోపే లేదనేటువంటి వాతావరణాన్ని హైదరాబాద్ లో సృష్టించాలనేది వీళ్ళ ఎత్తుగడ. అట్లా ఈ ఐటీ కంపెనీ ఎవరిదయ్యా? ఈ ఐటీ కంపెనీ రామలింగరాజు కొడుకుది కంపెనీ. థిక్కెస్ట్ ఫ్రెండ్ ఆయన కొడుకుది కంపెనీ. నథింగ్ బట్ ఆయన కొడుకుది అంటే ఆయనదే కాదు, కేటీ రామారావు కంపెనీ. అట్లా జీతాలు ఇవ్వకుండా ఓ రకంగా చెప్పాలంటే కేటీ రామారావు బినామీ ఆయన. ఈ రకంగా హైదరాబాద్ లో ఐటీ డమాల్ అయిపోయింది, ఐటీ వ్యవస్థ కుప్పగూలిపోయిందని ప్రచారం చేయడానికి ఈ దొంగల ముఠా కట్టినటువంటి వ్యవహారం ఇదంతా. ఈ ఐటీ కంపెనీ పైన ఫిర్యాదు చేయాలని సూచనలు ఇటు కాదు అటు బోరి అని చెప్పి అటు చెప్తా ఉంది, అటు బోరి అని అటు చెప్తా ఉంది. ఎందుకంటే విషయం ఏంటంటే ఫైనాన్షియల్ అఫెన్సింగ్ కు పోవాలని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు? ఇది రాష్ట్ర పోలీసులు ఎంటర్ కాగల ఆయనతో డొంక కదలగాల అన్న ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీనిపైన ఎంక్వైరీ జరగాల. దీనిపైన ఎంక్వైరీ జరిగితే అసలు దొంగలు బయటపడతారు. హైదరాబాద్ ను బదనాం చేసి హైదరాబాద్ రిప్యుటేషన్ దెబ్బతీయడం కోసం ఈ ముఠా ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టాలి. పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నంటే ఇక్కడ 2500 మంది ఉద్యోగులకు అందులో 1500 మందికి 3 నెలల పాటు జీతం ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ లేకుండా సడన్ గా తీసి పారేసి ఇదే మిషన్ కాకతీయలో కాళేశ్వరంలో సబ్ కాంట్రాక్ట్లు పట్టి వేల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి కేటీ రామారావు దోస్తు ఈ కంపెనీ మూసేసి అవతల పడితే మరి హైదరాబాద్కున్న రెప్యుటేషన్ దెబ్బతీయడానికి కాకపోతే దేనికోసం ఓ వైపాడ సమ్మిట్ జరుగుతూ ఉంటే గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఈ ఐటీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా హైదరాబాద్ను ఏది ఐటీ ఏం లేదు అనేది ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేది వీళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ ఈ జీతాలు ఇవ్వని ఐటీ కంపెనీ అని పెట్టారు కానీ జీతాలు ఇవ్వని ఏది తేజరాజు ఉన్నాడు కదా, ఎవరు సత్యం రామలింగరాజు కొడుకు కంపెనీ అని చెప్పి రాయలేదు. ఆయన పేరు లేదు ఊరు లేదు, ఆ కంపెనీ పేరు రాసిరు. ఏం కంపెనీ అని రాసిరా? బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో. ఇగో రుద్రరాజు, గజపతిరాజు అండ్ రమ్యాప్రియ రుద్రరాజు మొత్తం వీళ్ళదే.
వీళ్ళ కుటుంబమే వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కంపెనీ మూసేసి ఇగో ఈ తమాషా సృష్టిస్తారు. దాన్ని చూస్తే మనం ఏమనుకుంటాం, అరే నీ అమ్మ కరెక్ట్ అయిపోయింది అనేటువంటి ఒక పేరు కల్పించాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అన్న. అట్లా ఇగో ఇటువంటి కుట్రలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ ఏపీలు అంటారు కానీ వీళ్ళు చెరువు కట్టలు తెగొట్టే బ్యాచీలు సర్కార్ బదనామా అవుతందుకు ఆడ మనుషులు పెట్టరు ఏపీలో కూడా. ఏది అది చెరువు కట్టల కాడ ఏది పోలీసులు పెట్టిరు ఆడ కాదు పెట్టాల్సింది కంపెనీలను. లైక్ చేయండి.